మన భారతదేశం నుంచి ఒక డాక్టర్ అమెరికాకి ఉద్యోగం కోసం వెళ్తాడు. అక్కడ ఉద్యోగం దొరకలేదు. అప్పుడు రోడ్డు పక్కనే ఒక చిన్న షట్టర్ తీసుకొని చిన్న క్లినిక్ ఓపెన్ చేస్తాడు. ఏ వైద్యానికైనా కేవలం $20 మాత్రమే. ఆ జబ్బు తగ్గకపోతే $100 వాపస్ అని చెప్పి ఒక బోర్డు పెడతాడు. అమెరికాలో ఉన్న ఒక లాయరు, వీడు చాలా తెలివి తక్కువ వాడు, ఇండియను, కాబట్టి వీడిని మోసం చేసి $100 తీసుకుంటాను అని చెప్పి వెళ్తాడు. వెళ్ళి, డాక్టర్ గారు, నా నాలిక అసలు రుచులు ఏమీ పసిగట్టలేకపోతుంది, ఈ జబ్బుకు వైద్యం చేయండి అంటాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి నర్స్ పేరు సరళ. అమ్మ సరళ, ఆ 21 నెంబర్ బాటిల్లో ఉన్నటువంటి సిరప్ తెచ్చి ఈ నాలిక పైన వెయ్యు అని చెప్పి చెప్తారు. ఆ అమ్మాయి ఆ బాటిల్లో నుంచి 2 డ్రాపులు నాలిక పైన వేస్తుంది. తుప్ అని ఊసేస్తాడు. ఇదేం సిరప్, కిరోసిన్ కదా అంటాడు. కంగ్రాచులేషన్స్ అండి, మీ నాలిక చక్కగా పనిచేస్తుంది, ఆ $20 కట్టి వెళ్ళిపోండి అని అంటాడు. అయ్యో మోసపోయానని చెప్పేసి బాధపడుతూ వెళ్తాడు ఆ లాయరు. ఈ అమెరికా లాయరు 3 నెలల తర్వాత ఇండియన్ డాక్టర్ దగ్గరికి మరలా వస్తాడు. డాక్టర్ గారు, నాకు చాలా మతిమరుపు జబ్బు వచ్చింది, ఏమీ గుర్తుండడం లేదు, నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్, సరళ, అక్కడ బాటిల్ నెంబర్ 21లో ఉన్న సిరప్ తీసుకొచ్చి ఈయన నోట్లో వెయ్యి అని అంటాడు. వెంటనే 21లో ఉన్నది కిరోసిన్ కదా అని అంటాడు. కంగ్రాచులేషన్స్ అండి, మీ మైండ్ బాగా పనిచేస్తుంది, మీకు జ్ఞాపక శక్తి చాలా బాగుందని చెప్పి $20 తీసుకుంటాడు. మళ్ళీ అయ్యో ఇబ్బంది, నష్టపోయానని చెప్పి బాధపడుతూ లాయర్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 3 నెలల తర్వాత వస్తాడు, ఎలాగైనా ఇతని దగ్గర $100 తీసుకోవాలని. డాక్టర్ గారు, నా కంటి చూపు అస్సలు పని చేయట్లేదండి, ఒకసారి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి అంటాడు. అవునా, దీనికైతే నేను ట్రీట్మెంట్ చేయలేనమ్మా, సారీ, ఈ $100 కూడా మీరు తీసుకోండి అని చెప్పి ఇవ్వబోతాడు. అతను చాలా అసహనంతో అలా చూస్తాడు. చూసి చూసి చివరకు ఉండలేక, అది $20 కదండి అని అంటాడు. కంగ్రాచులేషన్స్ అమ్మ, మీ కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, $20